ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని అక్రమంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని జైల్లో పరామర్శించడానికి జగన్ గారు నిన్న కర్నూలు జిల్లాకు వెళ్ళటం జరిగింది. కర్నూలు జిల్లాకి జగన్ గారు ఏదైతే ఓరకల్లు ఎయిర్పోర్ట్ దగ్గర దిగిన దగ్గర నుంచి ఆలూరు ఎమ్మెల్యే ఉన్నటువంటి జైలు దాకా దాదాపు 38 కిలోమీటర్లు. ఆ 38 కిలోమీటర్ల పరిధి పెద్దదని మనం చూసుకోవచ్చు. కానీ వీఐపీకి వెంటనే వెళ్ళిపోయే అంత అవకాశం ఉంటుంది. కానీ విపరీతమైన క్రౌడ్ రావడంతో జగన్ గారికి దాదాపు 5.5 గంటల సమయం పట్టింది. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా విపరీతంగానే జనాలు వస్తూ ఉంటారు. ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో ఏ ఏరియా అయినా కానీ, అది గోదావరి జిల్లాలో అయినా కానీ, ఉత్తరాంధ్ర అయినా కానీ, రాయలసీమ అయినా కానీ, లేకపోతే ఎక్కడైనా కానీ జగన్ గారు వస్తున్నారు అండి ఊరకట్లా తెలిస్తే చాలు, ఆయన ఒకసారి చూస్తే చాలు, ఆయన ఒకసారి తాగితే చాలు, ఆయనతో ఒకసారి మాట్లాడితే చాలు అనుకునే వాళ్ళు ప్రజలు చాలామంది ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే నారా లోకేష్ గారికో వీళ్ళకి అసలు పబ్లిక్ అనేది రారు. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు స్పీచెస్లో కూడా ఎవరు కూడా ఒకసారి జనాలు ఎవరు ఉన్నారని చూపిస్తే అసలు ఎవరో కనపడరు. చాలా తక్కువ మోతాదులో ఉంటారు. అది కూడా కొద్ది మంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. కానీ జగన్ గారు మాట్లాడినా కానీ, జగన్ గారు నడిచి వచ్చినా కానీ, జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ విపరీతం క్రౌడ్ వస్తారు. ఈ క్రౌడ్ని చూసి ఎప్పుడు ఈ 2 ఏళ్ళనే కాదు, దాదాపు 15-16 సంవత్సరాల నుంచి జగన్ గారికి వచ్చే జనాలను చూసి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పార్టీ సభ్యులు, లేకపోతే వాళ్ళ పచ్చ మీడియా, వీళ్ళందరూ బాధలు, ఏడుపులు. జగన్ గారిని జనాల్లో మనం ఢీకొట్టలేము, ప్రజాబలంతో జగన్ గారిని మనం ఎదుర్కోలేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఏ పార్టీతో బాగుంటే ఆ పార్టీతో ముందస్తుగానే పొత్తులు పెట్టుకుంటాడు. ఒక్కొక్క పార్టీని అప్పటికప్పుడు సృష్టిస్తాడు. ఎట్లయినా కానీ కుట్రలతోనే చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా జగన్ గారిని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ పచ్చ మీడియా అయితే రాత్రి వెంకటకృష్ణ బాధ అయితే ఇంక వర్ణాతీతం. వెంకటకృష్ణ మాట్లాడతాడు, అసలు ఏదో డీజిల్కి ఏదో డబ్బులు ఇచ్చి ఏం డబ్బులు ఏదో వాడుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అసలు చూడండి వెంకటకృష్ణ రాత్రి ఏడుపు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే హెలికాప్టర్ దిగారో అక్కడి నుంచి ఆ జైలు వరకు వెళ్ళడానికి 38 కిలోమీటర్స్, 38 కిలోమీటర్లు ఆయన 5.5 గంటలు ప్రయాణించారు. 5.5 గంటలు. నాకు తెలిసి 35 కిలోమీటర్లు 5.5 గంటలు అంటే సైకిల్ వేసుకుని వెళ్ళిపోవచ్చాము. ఏదో డీజిల్కి ఏదో డబ్బులు ఇస్తున్నట్టు. అసలు ఈయనకి ఎందుకు ఎన్ని గంటలు పోతే? ఎక్కడైనా కానీ లా అండ్ ఆర్డర్ దెబ్బతిందా? ఎవరినైనా ఇబ్బంది పెట్టారా? మీరు సృష్టించి ఏదో ఫేక్ వార్తలు సృష్టించడం తప్పితే ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడలేదు. జనాలే జగన్ గారు కావాలి అని చెప్పి విపరీతంగా జనాలు వస్తున్నారు. ఒక ప్రజానాయకుడు కాబట్టి జనాలకి ప్రతిసారి ఏదైతే గౌరవిస్తూనే ముందు వెళ్తూ ఉంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు లాగా ప్రజలను చూస్తే ఏదైతే ఉన్న కొద్ది మందిని చూసినా కూడా చేదరించుకొని మాట్లాడుతూ ఉంటారు. మీరు చూడండి, తుఫాను బాధితుల్ని ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అధికారులు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తే హెచ్చరిస్తున్నాను, అదే ఆఖరి అవకాశం అని చెప్పి సీరియస్. ఇట్లా జగన్ గారు అట్లా దేన్ని చీటికి మాటి సీరియస్లో ఎన్ని ఉండవు. ప్రేమతోటి పలకరిస్తాడు, ప్రేమతో ఆప్యాయంగా ఉంటాడు కాబట్టి జగన్ గారికి అంత ఎక్కువ మంది వస్తారు. ప్రజా ఆకర్షణీయత కాబట్టి ఆయనగా. ఎందుకు అంత టైం తీసుకున్నారు అని అంటే, భారీ ఎత్తున అసలు 3 రోజుల నుంచే జనానికి చెప్పి కార్యకర్తలను మొబిలైజ్ చేశారు. మొబిలైజ్ చేసి అట్లా దండాలు, తెలిసిందే కదా, ఆయన నమస్కారాలు దండాలు పెట్టుకుంటూ పోలీస్ ఆదేశాలను, ఆంక్షలను ధిక్కరిస్తూ, చట్టాన్ని ధిక్కరించి జగన్ గారు ఎక్కడ ధిక్కరించారు? వచ్చారు, దిగారు, ఆయన పైన ఆయన వెళ్తా ఉన్నారు. దారిలో ఆయనకు అభిమానంగా ఉండే వ్యక్తులు, ఆయన దగ్గరికి వెళ్ళి అభివాదం ఏదైతే మమ్మల్ని ఒకసారి పలకరిస్తే బాగుండు, ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆయన అట్లాంటి వాళ్ళని పలకరికుండా వెళ్ళిపోవాలా? ఆయన వస్తున్నారు అని కేవలం 1 గంట ముందు చెప్పినా కూడా విపరీతం క్రౌడ్ వచ్చేస్తారు. ఇది మీరు ఎంత లేపుకున్నా కూడా మీకు అనేది ప్రజా ఆకర్షణ. నాయకులు మీ పార్టీలో లేరు, దానికి మీ ఏడుపులు. ఆయనకి చాలా తేలికైన పని. కావాలని కూడా ధిక్కరిస్తాడు, ఉద్దేశపూర్వకంగా ధిక్కరిస్తారు. ఆయన ధిక్కరిస్తూ అలా ర్యాలీ తీసుకుంటూ వెళ్ళారు. మధ్యలో కొన్ని చోట్ల, కొన్ని చౌరస్తాలలో భారీగా డీజేలు పెట్టి మరీ మ్యూజిక్లు, పాటలు హడావుడి చేశారు. ఇప్పుడు నిజంగా జగన్ గారు పోలీస్ ఆంక్షలను కానీ ధిక్కరిస్తే, నిన్న జైల్లో జగన్ గారిని ఏదైతే ఆ బారికేడ్ లాంటిది అడ్డం పెట్టి ఫోటో తీశారు, నించోబెట్టి. మరి దానికి ఎవరినైనా చేస్తారా? ఒక మాజీ ముఖ్యమంత్రిని, వీఐపీ ప్రోటోకాల్ ఉండే వ్యక్తిని, జెడ్+ కేటగిరీ ఉండే సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిని, అందులో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా అవమానిస్తారా?
ఆ ఫోటోలు తీసి ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే నారా లోకేష్ గారు పోస్టులు ఫార్వర్డ్ చేస్తారా ఆ ఫోటోలు? ఒక మాజీ ముఖ్యమంత్రిని నించోబెట్టి బారికేట్లకు అవతరా ఫోటో తీస్తారా? దానికి సమాధానం చెప్పి ఇప్పుడు ఎవరు ధిక్కరిస్తున్నారు? ఏ ఊరు ఆదేశాలు ఎక్కడ పాటించట్లేదు? చూస్తే ఎవరైనా పరామర్శ యాత్ర అంటారా దాన్ని? మీరు చూడవచ్చు విజువల్స్ లో. నిజంగా జగన్ గారు ధిక్కరించే పని అయితే అది పూర్తి స్థాయిలో అది ఆయన ఒప్పుకోడు కదా. పోలీసు వారు ఫోటో తీస్తున్నప్పుడు ఆయన ఒప్పుకోడు కదా. రూల్స్ విరుద్ధంగా ఏదైతే నించోబెట్టి మరి సంఖ్యలో ఏదైతే బారికేడ్లకు అవతలాడు పెట్టి తీయటం అంటే అది మాటలు కాదు కదా. పరామర్శ యాత్ర అని దాన్ని ఎవరైనా అంటారా? అది ఒక విజయ యాత్ర లాగా కనబడుతుంది. అవును, మాకు ఇది విజయ యాత్ర. జైలుకి వెళ్ళడం ఈయనకు ఆనందంగా ఉందన్నమాట, అట్లా అనుకోవాలి. అదొక అవకాశం దొరికింది. సో ఈ పరిస్థితుల్లో ఇది విజయయాత్ర ఇదని ఎందుకన్నాం అంటే విపరీతంగా క్రౌడ్ వస్తున్నారు. మీ ప్రజా వ్యతిరేకత ఏదైతే ఏ రకంగా కనపడుతుందో ఆ జనాల్లోనే కనపడుతుంది. జనాలు పూర్తిగా అయ్యా మీ పరిపాలన బాగుంది అని చెప్పి జగన్ గారి మద్దతుగా నిలబడతా ఉన్నారు కాబట్టి ఇది విజయయాత్రే. ఆయన అలా వెళ్ళడము, అక్కడికి వెళ్ళి చేసిన కామెంట్స్, దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇంకొక సైడ్ లైట్ ఏంటంటే, ఆయనకి స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు జెండాలు పెట్టడం, కేటీఆర్ ఫోటోలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ ఎమ్మెల్యే ఆయన జగన్ అన్నకు స్వాగతం అంటూ బ్యానర్లు పెట్టిన పరిస్థితి. అదే టోల్ గేట్, పుల్లూరు టోల్ గేట్. సో ఏంటి అక్కడ ఎందుకు పెట్టారు? అందరికీ తెలుసు కేటీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్, రోజు మాట్లాడుకుంటారు, 2 రోజులకోసారి మాట్లాడుకుంటారు, లేదా ఉండొచ్చు, తప్పేం లేదులే. కానీ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, పార్టీలుగా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, వ్యక్తులుగా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. కానీ కర్నూలులో జైలు యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ స్వాగతం పలకడంలో ఆంతర్యం ఏంటి? పార్టీ ఆదేశాల మేరకే ఈ స్వాగత సత్కారాలు జరిగాయా అనేది ఇది ఒక హాట్ టాపిక్. ఇప్పుడు కాదు, జగన్ గారి మీద అభిమానంతో ఎవరేం పెట్టుకుంటారు, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఇప్పుడు ఎక్కడైనా కానీ అభిమానించే వాళ్ళని పెట్టుకుంటారు. అదే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు తక్కువగా ఉంటారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తూ తెలంగాణలో ఎవరైనా ఫ్లెక్సీ కడితే ఆహా ఓహో చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి నిరసనగా తెలంగాణ మొత్తం రోడ్డెక్కింది, ప్రపంచ దేశాలన్నీ రోడ్డెక్కినాయి, ఇటువంటి డబ్బా మాటలు చెప్పినప్పుడే మేము అందరం నమ్మాలా? మెట్రోలు ఆపేశారు, వాళ్ళు ఆపేశారు, వీళ్ళు వచ్చేసారు, చంద్రబాబు నాయుడు గారికి అరెస్టు నిరసనగా ఇంతమంది రోడ్డు ఎక్కారు, చంద్రబాబు నాయుడు గారికి గెలవాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పూజలు చేశారు, ఇవన్నీ ఏమో జనాలు నమ్మాలా? ఫ్లెక్సీ కడితే పక్క రాష్ట్రం వ్యక్తి, పక్క రాష్ట్రం ఎమ్మెల్యే దాన్ని వచ్చేసరికి ఈ రకంగా ఎవరు కట్టమన్నారు, ఎందుకు కట్టమన్నారు? పక్క రాష్ట్రంలో మేము తెలుగుదేశం మాత్రం డిఫెండ్ చేయగలదు, తెలుగుదేశం మాత్రం మంచి పవర్ ఉందన్నట్టు మీరు బిల్డప్ పోజులు కొడతారు. హైదరాబాద్ మొత్తం మా కంట్రోల్ ఉంది, మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబట్టే ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారు, అంత పలుకుబడి మాకు వచ్చేసింది అన్నట్టు మీరు చెప్పే మాటలు మేము నమ్మాలా? ఇవన్నీ మీకు నచ్చినట్టు వార్తలు తిప్పుతూ ఉంటారు. ఎవరు ఇష్టమైనా వాళ్ళు కట్టుకోవచ్చు జగన్ గారికి సపోర్ట్గా, జగన్ గారికి మద్దతుగా. ఇక్కడ ప్రజా పరిపాలన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కోరుకునే ప్రతి ఒక్కరు కూడా జగన్ గారికి మద్దతుగా నిలుస్తారు, నిలవబోతున్నారు కూడా.